ఒకసారి ఒక అడవికి దగ్గరగా ఉన్న పచ్చిక మైదానంలో ఒక కోతి ఉండేది. ఆ కోతి రోజంతా చెట్టుమీద ఎక్కుతూ దూకుతూ ఆడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉండేది. అది ఎక్కడికి వెళ్ళినా మాటలేసుకుంటూ నవ్విస్తూ పనిలేకుండా తిరుగుతూ ఉండేది. అదే పచ్చిక మైదానంలో ఒక పెద్ద ఎద్దు ఉండేది. ఆ ఎద్దు నిశ్శబ్దంగా గడ్డి తింటూ నెమ్మదిగా తన పనిని చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉండేది. ఒకరోజు కోతి ఎద్దు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది. అయ్యో ఎద్దూ, నువ్వు ఎంత బద్ధకస్తివో! రోజు మొత్తం గడ్డి తింటూ నెమ్మదిగా కదులుతావు. అసలు లైఫ్లో ఫన్నేమీ లేదా? ఎద్దు నవ్వుతూ సమాధానమిచ్చింది. నా పని నాకుంటుంది కోతిగారు. నేను బలంతో పనిచేస్తాను. నీలా ఎగరలేను కాని నా పనే నా బలం. కోతి దీనిని పట్టించుకోకుండా రోజూ ఎద్దును ఆటపట్టిస్తూ లేజీ ఎద్దు, లేజీ ఎద్దు అంటూ నవ్వుతూ ఉంటుండేది. కొన్ని రోజుల తర్వాత దగ్గర గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చారు. వారు ఒక బియ్యం సంచి ఎద్దుమీద ఎక్కించి ఇలా చెప్పారు. ఏ ఎద్దు, దీనిని ఆ ఊరికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎద్దు బలంగా నిటారుగా నిలబడి పెద్ద సంచితో నిదానంగా ముందుకు సాగింది. ఆ సంచి బాగా భారంగా ఉంది కాని ఎద్దు తన బలంతో ఎంతమాత్రం తగ్గకుండా నడుస్తూ తీసుకెళ్ళింది. కోతి ఆశ్చర్యంగా చూసింది. అది వెంటనే క్రిందికి దిగింది మరియు చిన్న కోతిలా ఆ సంచిని ఎత్తాలని ప్రయత్నించింది. కాని ఆ సంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. కోతి చెమటలు పట్టి శ్వాస తీసుకుంటూ ఎద్దువైపు చూసింది. అప్పుడు ఎద్దు నవ్వుతూ నెమ్మదిగా అన్నది. కోతీ, ప్రతి ఒక్కరికీ తమ తమ బలాలుంటాయి. నీవు చెట్లపై ఎక్కగలవు, వేగంగా పరిగెత్తగలవు. నేను బలంతో పనిచేయగలను. మనల్ని మేము పోల్చుకోవడం అవసరం లేదు. ఆట పట్టించడం ఇంకా అవసరమే కాదు. కోతి తల దిగువకు వంచి ఎద్దు చెప్పిన మాటలు గుండెలో వేసుకుంది. ఆ రోజునుండి ఎద్దును ఎప్పుడూ ఆట పట్టించలేదు. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.